ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మెదక్ పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక జిల్లాకు సంబంధించి ఒక ఎన్నికల అధికారి ఒక కలెక్టర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క జిల్లాకు సంబంధించి ఎన్నికలు విధి విధానాలు ఎలా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అని చెప్పచ్చు సార్. మనకి డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకున్నట్లయితే సిద్దిపేట డిస్ట్రిక్ట్లో మనకి 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తాయి. మనకి 3 అసెంబ్లీ సెగ్మెంట్లు మెదక్ కిందకు వస్తాయి. హుస్నాబాద్ అనేది మనకి కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ కింద ఉన్నాయి. మొత్తం టోటల్ మనకి 1152 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా అన్ని అరేంజ్మెంట్స్ మొత్తం కూడా ఆల్రెడీ చేసున్నాము. 13th నాడు మనకి పోలింగ్ ఏదైతే ఉందో మొత్తం అన్ని టీమ్స్ కూడా ఇన్ ప్లేస్లో ఉన్నాయి. ఓకే, అంటే హోమ్ ఓటింగ్ సంబంధించి ఇప్పుడు వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తయిందని తెలుస్తుంది. ఎంతవరకు సక్సెస్ అయిందని చెప్పచ్చు సార్ ఆ విషయంలో? మనకి హోమ్ ఓటింగ్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన గైడ్లైన్స్లో మనకి 3 కేటగిరీస్ చెప్పారు స్పెసిఫిక్గా. ఫస్ట్ వచ్చేసి 85 ఇయర్స్ దాటి ఉన్న సీనియర్ సిటిజన్స్, సెకండ్ వచ్చేసి మనకి పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ అంటాము, అండ్ థర్డ్ కోవిడ్ అఫెక్టెడ్ అన్నారు. కాకపోతే మన దగ్గర ఎవరు కోవిడ్ అఫెక్టెడ్ లేరు కాబట్టి 85+ సీనియర్ సిటిజన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్, ఈ 2 కేటగిరీలు మొత్తం కూడా అన్ని 4 అసెంబ్లీ సెగ్మెంట్లు అంటే దుబ్బాక కావచ్చు, గజ్వేల్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, హుస్నాబాద్ కావచ్చు, వీళ్ళు 2 డేస్ని డిసైడ్ చేసుకొని 2 డేస్ స్పెసిఫిక్గా ఆ 2 డేస్ రూట్ షెడ్యూల్ మొత్తం కూడా పొలిటికల్ పార్టీస్కి ఇంటిమేట్ చేసి ప్రతి ఒక్క ఓటర్ ఇంటికి వెళ్ళి వాళ్ళతోటి ఓటు వేయించుకొని ఇన్ కేస్ ఆ 2 రోజులు ఎవరైనా లేకపోతే ఇంకొక రోజు కూడా వాళ్ళకు ఆప్షన్ ఇచ్చి ఆ రోజు కూడా వెళ్ళి ఓటు వేయించడం జరిగింది. మనకి డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకున్నట్లయితే దాదాపు 90% మనకి ఫామ్ 12Dలో అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఇంట్లో నుంచి ఓటు వేశారు. అంటే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి సార్, ఆ ప్రాంతాలను మీరు గుర్తించారా? సో మనకి డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకున్నట్లయితే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అన్ని కొన్ని ఐడెంటిఫై చేస్తున్నాము, ప్రైమరీలీ బేస్డ్ ఆన్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. సో పోలీస్ సైడ్ నుంచి మనకి లా అండ్ ఆర్డర్ అసెస్మెంట్ కావచ్చు, మిగిలిన ఇతరత్ర క్రైటీరియా కావచ్చు, దాని బేసిస్ మీద 161 పోలింగ్ స్టేషన్లు 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి మనకి 161 పోలింగ్ స్టేషన్లు ఐడెంటిఫై చేశాము. దీంట్లో భాగంగానే మనకి ప్రతి ఒక్క క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో పోలింగ్ స్టేషన్ లోపల బయట కూడా మనకి కెమెరాస్ పెట్టాము. అదేవిధంగా సిఏపిఎఫ్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా మనకి మైక్రో అబ్జర్వర్స్ కూడా అక్కడ ఉంటారు కాబట్టి పోలింగ్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా స్మూత్గా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఓకే, త్రిముఖ పార్టీకి సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించి రాజకీయ నాయకులు కావచ్చు, ఓటేసే ఓటర్లు కావచ్చు, మీరు ఏం చెప్తారు సార్ ఎన్నికల సందర్భంగా? ఏ పార్టీ వారైనా కావచ్చు, లేదంటే ప్రజలైనా కావచ్చు, ఓటు హక్కు అనేది మన రైట్. సో ఓటు హక్కు వినియోగించుకొని మనం ఎవరిని ఎన్నుకోవాలి అనే డెసిషన్ మాత్రం మనం డెఫినెట్గా తీసుకోవాలి. సో పెద్ద ఎత్తున ఓటర్లు అనేది ఓటింగ్ చేయడానికి ఆ రోజు 13వ తారీఖు పోలింగ్ స్టేషన్కు వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఓకే, అంటే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఓటేసే సమయంలో ఏమైనా అల్లరిముక్కలు ఎటువంటి చర్యలకు పాల్పడితే వాటిపైన మీ ఒక జిల్లా అధికారిగా ఏం చర్యలు తీసుకుంటారు సార్ భవిష్యత్తులో? సో మనకి ఎవరైనా కానీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పరంగా ఏదైనా ఇబ్బంది తలపెట్టే విధంగా ఉన్నారు అంటే మనం ఆల్రెడీ ప్రయర్ హిస్టరీ షీటర్స్ కానీ రౌడీ షీటర్స్ కావచ్చు, వీళ్ళందరిది కూడా లిస్ట్ ఐడెంటిఫై చేస్తున్నాము. వీళ్ళ మీద బైండ్ డౌన్ చేయటము, అదేవిధంగా మనకి ఐపీసీ కింద డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ను కూడా అప్రాప్రియేట్గా దాన్ని వాడుతూ డెఫినెట్గా ఇవన్నీ కూడా కర్టేల్ చేయడానికి యాక్షన్ తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఎన్నికల నిబంధనలను పాటిస్తూ ముందుకెళ్ళాలి, స్వేచ్ఛావాదులను ఓటు హక్కును వేయించుకోవాలి. ఎవరైనా అల్లరి ముఖలు ఎటువంటి చర్యలకు పాల్పడ్డా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా అధికారి మను చౌదరి చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.